హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రం చేసుకొని కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళంతా వాడిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ లేకుండా ఇలా ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ కేజీ చికెన్ని ఇందులో వేసుకుని నీరు పోయేంత వరకు ముక్కను ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, నీరైతే చాలా వస్తుందండి. ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నీరంతా ఇంకిపోయిందండి, ముక్క ఇలాగా డ్రై అయింది. చూసారు కదా, ముక్క ఈ విధంగా అయితే డ్రై అయిపోయింది, లోపల కూడా బాయిల్ అయిపోయింది. నేనైతే చెక్ చేసి చూస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో మనకు కావాల్సిన మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలండి. నేను ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగం వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే వేరుశనగ ఆయిల్ యూజ్ చేశాను. ఈ ఆయిల్ అయితే చట్నీకి మరింత టేస్ట్ని ఇస్తుంది కాబట్టి మీరు కూడా అదే యూజ్ చేయండి. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత నేను కేజీ అని చెప్పాను కదండి, అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అంతండి, కొద్దిగా నేను వేపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇంకొంచెం ఉన్నాయి, అవి కూడా వేయించేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, ఇక పక్కన పెట్టేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ముక్క మెత్తబడకుండా గట్టిగా బాగుంటుంది. సో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముక్కలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో ఆయిల్ ఉన్నది కదండి, దాంట్లో 2-3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే స్లోగా మనం ఫ్రై చేసుకుందాం.